ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట బీజేపీలో వర్గపోరు భగ్గుమంటోంది. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ గెలిచినా ఇక్కడి పీఠాన్ని కమలదళం కైవసం చేసుకుంది. కానీ చైర్పర్సన్ ఎంపికపై పార్టీలో రగిలిన అసంతృప్త జ్వాలలు ఇంకా చల్లారలేదు. ఎన్నికైన నెల తర్వాత చైర్పర్సన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ పరిస్థితికి కారణమెవరు? పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏం చేయబోతోంది? నారాయణపేట బీజేపీలో వర్గపోరుపై ఇన్సైడ్ స్టోరీ. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీ నేతల మధ్య కయ్యాలు పెరిగిపోతున్నాయి. విభేదాలు, గొడవలు ఎక్కువ అవుతున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం గ్రూపులు కడుతున్నారు. దీంతో పార్టీ పరువు బజారును పడుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా నారాయణపేటలో ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ బీజేపీకి గట్టి పట్టుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ కైవసం చేసుకున్న ఏకైక మున్సిపాలిటీ ఇదే. ఎలక్షన్లలో ఎలాంటి విభేదాలు లేకుండా కలిసి పనిచేసిన నాయకుల మధ్య చైర్పర్సన్ ఎంపిక ఎపిసోడ్లో విభేదాలు తలెత్తాయి. ఈ అంశం పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. పార్టీలోని వర్గపోరుకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఈ కారణంగానే చైర్పర్సన్ పదవి బాధ్యతలు స్వీకరణ ఆలస్యమైంది. తాను సూచించిన కౌన్సిలర్కు పదవి ఇవ్వకపోవడంతో ఎంపీ డీకే అరుణ కినుకు వహించారు. 24 వార్డులున్న నారాయణపేట మున్సిపాలిటీలో 12 మంది బీజేపీ కౌన్సిలర్లు నెగ్గారు. ఎంపీ ఎక్స్ అఫీషియో ఓటుతో బీజేపీ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. జనరల్ మహిళ రిజర్వ్ అయిన మున్సిపల్ చైర్పర్సన్ పదవి తమ వారికి ఇవ్వాలంటూ ఆశించిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్తో పాటు పార్టీ నాయకులు రఘురామయ్య గౌడ్, రాఘవేందర్ రెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో ఐక్యంగా పనిచేశారు. కానీ వీరి సతీమణులు గెలవటంతో పోటీ పెరిగింది. దీంతో పార్టీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేసినా తమకు ఓకే అన్న విషయాన్ని మాట్లాడుకున్నారు. కానీ సంఘ్ పరివార్ డీకే అరుణ చొరవతో రఘురామయ్య గౌడ్ భార్య కల్పనను చైర్పర్సన్ గా ఎన్నిక చేయాలన్న నిర్ణయానికి అంతర్గతంగా వచ్చిన తర్వాత విభేదాలు పెరిగిపోయాయి. 2020 ఎన్నికల్లోనే సత్య యాదవ్ సతీమణి కొండ శ్వేతను చైర్పర్సన్ అభ్యర్థిగా పార్టీ ప్రకటించగా అప్పట్లో పూర్తి మెజార్టీ రాకపోవడంతో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించింది. గతంలో నష్టపోయామని ఈసారి అవకాశం ఇవ్వాలంటూ సత్య యాదవ్ పట్టుపట్టారని సమాచారం. సత్య యాదవ్ సతీమణి కొండ శ్వేతను ఖచ్చితంగా ఎంపిక చేయాల్సిందే, లేదంటే కనీసంగా 5 మంది కౌన్సిలర్లు తిరుగుబాటు చేస్తారన్న సంకేతాలిచ్చారు. ఇదే జరిగితే పార్టీకి నష్టమని భావించిన డీకే అరుణ కొండ శ్వేతకు ఓకే చెప్పారు. దీంతో ఫిబ్రవరి 16న సత్య యాదవ్ సతీమణి శ్వేత చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. కానీ బాధ్యతలు తీసుకోలేదు. కానీ పార్టీలో జరిగిన రాద్ధాంతంపై డీకే అరుణ కినుకు వహించారు. తన ముందు ఎలాంటి చర్చ జరపకుండా ఇలా పార్టీని చీలుస్తామన్న సంకేతాలు ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్నారు. దీంతోనే శ్వేత పదవి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమాన్ని 2-3 సార్లు వాయిదా వేసుకున్నారు. ఎలాగైనా డీకే అరుణ సమక్షంలోనే పదవి బాధ్యతలు చేపట్టాలనుకున్నా చివరికి మార్చి చివర్లో సాదాసీదాగా ఛార్జ్ తీసుకున్నారు. కానీ ఎంపీ అరుణ గైర్హాజరయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల ఎపిసోడ్తో బీజేపీలో గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి. ఇంతకాలం కాస్త దూరంగా ఉన్న పార్టీ నేత రతన్ పాండురెడ్డి తిరిగి ఎంపీ డీకే అరుణకు దగ్గరయ్యారు. కానీ నాగూరావు నామాజీ మాత్రం వేరుకుంపడి పెట్టుకున్నారని చర్చ జరుగుతోంది. బీజేపీకి క్రమశిక్షణ కలిగిన పార్టీ అనే పేరుంది. కానీ గ్రూప్ రాజకీయాలు మాత్రం మిగతా పార్టీల కంటే ఎక్కువనే చర్చ సాగుతోంది. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవడంలో ఎంపీ డీకే అరుణ కీలక పాత్ర పోషించారు. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా చైర్పర్సన్ను ఎంపిక చేయాలనుకున్నారు. కానీ ఒకరిద్దరు నేతలు డీకే అరుణపై అసత్య ప్రచారం చేశారన్న చర్చ జరుగుతోంది. గెలిచిన అభ్యర్థులతో క్యాంపు ఏర్పాటు చేసి అక్కడి నుంచి తరలివచ్చే సమయానికి 7 కౌన్సిలర్లతో గ్రూప్ కట్టారు. పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ ఎగరేసుకుపోతుందని పార్టీ పెద్దలకు సంకేతాలిచ్చి చివరికి పంతం నెగ్గించుకున్నారు. ఈ వ్యవహారంపై గుర్రుగా ఉన్న ఎంపీ డీకే అరుణ నారాయణపేట మున్సిపల్ చైర్పర్సన్ పదవి బాధ్యతల స్వీకరణకు గైర్హాజరయ్యారు. గ్రూప్ రాజకీయాలను పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా సెట్ చేస్తుందో చూడాలి.